మేమేదో గొడవ చేస్తామని కాదు. మావోయిస్టు పార్టీ శాంత పేరున కర్రెగుట్ట రక్షణ కోసం బాంబులు పెట్టామంటూ ప్రకటించడాన్ని ములుగు ఎస్పీ శబరీష్ ఖండించారు. నక్సల్ అమాయక ఆదివాసులను బాంబులు పెట్టి హతమారుస్తూ ఇన్ఫార్మర్లు అనడం సమంజసం కాదని అన్నారు. ఆదివాసులు ఎవరికీ భయపడవద్దని, పోలీసులు ఎలవెలలా రక్షణగా ఉంటారని ఎస్పీ తెలిపారు. నక్సల్ అడవుల్లో ఉండి సాధించేదేమీ లేదని, లొంగిపోయి జనజీవన శ్రమంతులు కలవాలంటూ ఎస్పీ పిలుపునిచ్చారు. ఇక వెంకటాపురం కర్రెగుట్టపై బాంబులు అమర్చినట్లు మావోయిస్టు పార్టీ వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత పేరిట విడుదలైన లేఖ కలకలం రేపింది. కొందరు వ్యక్తులు పోలీసుల మాటలు నమ్మి డబ్బుకు ఆశపడి ఇన్ఫార్మర్లుగా మారి షికారు పేరుతో గుట్ట వైపు వస్తున్నారంటూ కూడా మంగళవారం విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. ఇక తమ రక్షణ కోసం అమర్చిన బాంబుల వల్ల ఇతరులు గాయపడుతున్నారని, పోలీసుల మాటలు నమ్మి ఎవరు కూడా ఇటువైపు రావద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. సిపిఐ మావోయిస్ట్ పార్టీ వాళ్ళు 8th రోజు శాంత అనే పేరు మీద కర్రెగుట్టల పైన ఎవరు కూడా రావద్దు, అక్కడ వాళ్ళ రక్షణ కోసం అంత బాంబులు పెట్టినట్టు ప్రకటన విడుదల చేశారు. దిస్ ఈజ్ వెరీ ఇల్లీగల్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్ విల్ బి టేకన్ అగేన్స్ట్ దెమ్. అండ్ ఆదివాసీస్ ఎప్పటి నుంచో చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు ఫారెస్ట్ పైన డిపెండ్ అయి ఉన్నారు. వాళ్ళ లైవ్లీహుడ్కి చాలా ఇబ్బందులు అవుతాయి. వాళ్ళు ఎప్పుడైనా అక్కడ అడవిలో తిరగాలి అండ్ వాళ్ళది క్యాటల్ ఉంటుంది, అవన్నీ తీసుకుని వాళ్ళు వెళ్ళడం అది వెరీ న్యాచురల్ ఫర్ దెమ్. సో ఇలాంటి లైవ్లీహుడ్ని థ్రెటన్ చేయడము, వాళ్ళని రిస్ట్రిక్షన్ చేయడం ఈజ్ వెరీ వెరీ illegal. Definitely we are going to there will be strict action on them. And ప్రజలు ఎవరు కూడా భయపడొద్దు. ములుగు పోలీసులు డెఫినెట్లీ మన సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటున్నాము. ఆ ఏరియాలో బీట్ టీమ్స్ ద్వారా దగ్గర చెకింగ్ చేయడము, కూమింగ్ ఆపరేషన్ చేయడం అంతా చేస్తున్నాము. ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పదం ఏదైనా కనిపిస్తే వెంటనే పోలీస్కి తెలియజేయండి. వీఆర్ విత్ యూ. ఆదివాసీ క్షేమం కోసం మేము ఎప్పుడు కూడా పనిచేస్తున్నాము. అండ్ ఎవరెవరికైనా ఇంజురీ అయిందో వాళ్ళందరినీ కూడా పోలీస్ ఇన్ఫార్మర్ అనే పేరు పెట్టి వాళ్ళని బ్లేమ్ చేస్తారు. ఆసిఫాబాద్ శాసనసభ్యులు కోవాలక్ష్మి జిల్లా కేంద్రంలో పర్యటించారు.